अमित शाह माफी मांगो, माफी मांगो, माफी मांगो, अमित शाह माफी मांगो। खबरदार मनवाद नायकुल्लारा, खबरदार खबरदार కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం 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 భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం కాపాడుకుందాం। खबरदार मनवाद नायकुल्लारा, खबरदार 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 बीजेपी गुंडलारा, खबरदार 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 बीजेपी गुंडलारा, खबरदार खबरदार। राजीनामा చేయాలి అమిత్ షా, राजीनामा చేయాలి, రాజీనామా చేయాలి అమిత్ షా, రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి, బర్తరఫ్ చేయాలి అమిత్ షాను, బర్తరఫ్ చేయాలి, బర్తరఫ్ చేయాలి, బర్తరఫ్ చేయాలి అమిత్ షాను, బర్తరఫ్ చేయాలి, బర్తరఫ్ చేయాలి। खबरदार अमित शाह, खबरदार 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 अमित शाह, खबरदार 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 अमित शाह, खबरदार खबरदार। जय भीम, जय भीम। అయితే అమిత్ షా బాబాసాహెబ్ అంబేద్కర్ మీద అనిశ్చ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అందులో భాగంగా బహుజన్ సమాజ్ పార్టీ దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన మాయావతి మేడం ఆదేశాల మేరకు ఈరోజు కలెక్టరేట్ మేము నిరసనగా రావడం జరిగింది. మరి ఏదైతే అమిత్ షా గారు ఉన్నారో బాబాసాహెబ్ మీద అనిశ్చ వ్యాఖ్యలను చేయడం జరిగింది. ఇమ్మీడియట్లీ నువ్వు భారతదేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అయ్యా అమిత్ షా, ఏదైతే నువ్వు మనువాది కుప్పంలో ఉన్నావో దాని నుంచి నువ్వు బయటికి రావాలి. ఈ రోజు భారతదేశంలో పార్లమెంట్ వ్యవస్థ నడుస్తుందంటే బాబాసాహెబ్ పుణ్యమని నువ్వు ఆలోచించాలి. ఈ రోజు ఏదైతే ఈ దేశ ప్రజలు ఇంత సుఖశాంతంతో బతుకున్నారంటే అది రాజ్యాంగం పుణ్యమని నువ్వు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు ఈ భారతదేశంలో ఏ పార్టీ అయినా రాజ్యాంగాన్ని గౌరవించాలి. రాజ్యాంగాన్ని గౌరవించినోడే వాడు లీడర్ అవుతాడు. ఈ రోజు నీ ఛాయం మీద వ్యక్తి కూడా ప్రధానమంత్రిని చేసింది అంబేద్కరే. ఈ రోజు నువ్వు ఆ కుర్చీలో కూర్చున్నావంటే రాజ్యాంగమే. అలాంటి వ్యక్తిని నువ్వు విమర్శించడం సరైనది కాదు. తక్షణమే నువ్వు రాజీనామా చేయాలి. మరి ఏదైతే ఈ రాష్ట్రంలో ఈ అమిత్ షా కాలు మొక్కినోడు, కడుపులెత్తి మెట్టినోడు, ఈ రోజు నువ్వు అమిత్ షా పక్కన ఉంటావా? నువ్వు రాజ్యాంగం పక్కన ఉంటావా? నువ్వు ఆలోచించిన సమయం కూడా ఆసనమైంది మిత్రులారా. తక్షణమే మీరు క్షమాపణ చెప్పి మీరు ఈ వ్యాఖ్యలు వెంటనే తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. జై భీమ్, జై భీమ్. బహుజన సమాజ్ పార్టీ ర్యాలీ తీయడం జరుగుతుంది. కానీ నా పేరు బస్క కృష్ణ, సంగారెడ్డి ఇన్ఛార్జి. అయితే అమిత్ షా పార్లమెంట్ దేవునికి మొక్కాలి అంబేద్కర్ అని ఎందుకు అంటున్నారు? దేవునికి మొక్కితే పుణ్యం దొరుకుతుందని చెప్పేసి మరి అమిత్ షా అంటున్నాడు. దేవునికి మొక్కని వాళ్ళు ఎవరున్నారు? ప్రతి మానవుడు దేవునికి మొక్కుతాడు. ప్రతి మానవుడి మన ఇండియాలో అంబేద్కర్కి మొక్కుతాడు. అంబేద్కర్ దేవుని కన్నా గొప్ప, ప్రతి కులానికి గొప్ప. మరి ఈరోజు అంబేద్కర్ని మర్చిపోయి దేవునికి మొక్కాలి అని చెప్పేసి అంటున్నాడు. అది చాలా తప్పు. ఆ తప్పును ఆయన వెనక తీసుకొని మరి ఇండియా మొత్తానికి, భారతదేశానికి మొత్తానికి ఆయన క్షమాపణ కోరాలని నేను అమిత్ షాను బహుజన సమాజ్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నా. కాకుంటే ఆయన గొప్ప, నేను పదవిలో ఉన్నా, పార్లమెంట్లో ఉన్నా, నేను హోంశాఖ మంత్రి ఉన్నా, నన్నేమేం ఏం చేస్తారని అనుకుంటున్నాడు. ప్రజలను మించి మరి నువ్వు గొప్ప మనిషివి కాదు. ప్రజలు ఓట్లేస్తేనే ఇలా నువ్వు గొప్పడవైనవు. వాళ్ళు లేకుంటే నువ్వెక్కడ గొప్పడవు? శాస్త్రం నువ్వు చెప్పేది కాదు, అంబేద్కర్ చెప్పిన శాస్త్రం పాటించి మరి ప్రజలకు న్యాయం చేయడానికి సిద్ధంగా ఉండు. ప్రజలను విడగొట్టి, కులాలను విడగొట్టి నువ్వు గద్దెనెక్కడం చాలా తప్పు. వాళ్ళను కరెక్ట్గా నువ్వు క్షమాపణ కోరి రిజన్ పెట్టి నువ్వు పక్క జరగాలని మేము బహుజన సమాజ్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. ఈ బహుజన సమాజ్ పార్టీ నాయకులు మరి భారత దేశ రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈరోజు ఒక భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలు ఆయనను గౌరవిస్తూ, ఆయన రచించినటువంటి రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఆయనను ఒక దేవునిగా కొనియాడుతుంటే, మరి ఈరోజు
మన భారతదేశానికి ఆదర్శంగా ఉండవలసినటువంటి హోం శాఖ మంత్రి వర్యులు శ్రీ అమిత్ షా గారు మొన్న భారత అత్యున్నత సభ ఏదైతే ఉన్నదో పార్లమెంట్ సాక్షిగా తాను బాబాసాహెబ్ అంబేద్కర్ గారినే కాకుండా మొత్తం భారత సమాజాన్ని, బహుజన సమాజ ప్రజలను, బడుగు బలహీన వర్గ దళిత సమాజాన్ని, వాళ్ళ మనోస్థైర్యాన్ని, వారి ఉనికిని, వారి యొక్క అస్తిత్వాన్ని ప్రశ్నించే విధంగా చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని బహుజన సమాజ్ పార్టీ ప్రీతమ నాయకురాలు కుమారి మాయావతి గారి ఆదేశానుసారం ఈరోజు మా యొక్క రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మేము ఈ యొక్క కలెక్టర్ గారి ఆఫీస్ ముందు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయ్యా అమిత్ షా గారు, మీరు పార్లమెంట్లో చేసినటువంటి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం లేస్తున్నాయి. ఈరోజు మీ కళ్ళు కనిపించడం లేదా? మరి ఈ భారతదేశాన్ని ఏలుతున్నటువంటి నరేంద్ర మోడీ గారు కూడా ఆయన ఒక ప్రకటన చేయడం జరిగింది. అయ్యా, మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దేవుడు, ఆయన రచించినటువంటి రాజ్యాంగం చాలా పవిత్రమైనదని ప్రకటించినా కానీ మరి ఈరోజు అదే హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఏమాత్రం పశ్చాత్తాపపడకుండా, ఇంకా కూడా క్షమాపణ చెప్పడానికి సిద్ధపడకుండా, అలాగే ఉల్కు పలుకు లేకుండా చూస్తున్నాడంటే ఇది దేనికి సంకేతం? అంటే భారతదేశంలో ఉన్నటువంటి బహుజన ప్రజలందరినీ ఈరోజు మీరు కించపరుస్తూ వారి మరోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు. అమిత్ షా గారు, మీరు వెంటనే మీ యొక్క వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఈరోజు బహుజన సమాజ్ పార్టీ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు బేషరతుగా బహుజన ప్రజలకు క్షమాపణ చెప్పి ఇమీడియట్గా మీ యొక్క హోంశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి మీ యొక్క నైతికతను నిరూపించుకోవాలని ఈ విధంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. జై భీమ్, జై భారత్.